పేరు సార్? రాజశేఖర్, చెప్పండి జోనల్ సెక్రటరీ. సార్. ఎట్లా సార్ మీరు ఎలా పాదయాత్రలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి పై వీళ్ళ సమస్యను ఎప్పుడు చెప్పారు? విజయవాడ ప్రాంతంలో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకునిగా మరి పాదయాత్ర చేసేటప్పుడు మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక పర్యాయాలు ఆయన కలవడం, ఆయన హామీ ఇవ్వడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమైతేనేమి, మిగిలిపోయిన కాంట్రాక్ట్ సిబ్బందిని అయితేనేమి, అట్లాగే కారుణ్య నియామకాలు అయితేనేమి, ఏవి ఇచ్చినా నా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తానని చెప్పడం, ఆయన చెప్పినట్లుగానే 6 నెలల కాలంలోనే మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదానికి కమిటీ ఏర్పాటు చేయడం, అట్లాగే 3 నెలల కాలంలోనే నివేదిక తీసుకొని ఆ నివేదిక ద్వారా వచ్చే ఆ రిపోర్టును బేస్ చేసుకొని మరి అందరినీ ఆర్టీసీ ఉద్యోగులను ఏదైతే ఉన్నారో వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకునేదానికి మరి హామీ ఇచ్చారు. అట్లాగే మరి మిగిలిపోయిన ఈ జోన్లో మిగిలిపోయిన, ముఖ్యంగా ఈ రీజన్లో మిగిలిపోయిన 65 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా మరి ఈరోజే తీసుకునేదానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే కారుణ్య నియామకాలు కూడా తీసుకుంటున్నారు. అంటే చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు మరి వారికి కూడా 2వ బ్యాచ్ కూడా తీసుకుంటారు, ఈ వారంలోనే తీసుకుంటామని హామీ ఇచ్చారు. అట్లాగే మెడికల్ అండ్ ఫిట్ అయిన ఉద్యోగులకు కూడా మరి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది, అది కూడా త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. మరి ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనుకుంటున్నారో వారి ముఖ్యమైనటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో అది పెన్షన్ అమలు కాకుండా మరి విలీనం చేసినా చేయకపోయినా మాకు ఎటువంటి లాభం ఉండదు. పెన్షన్ అమలు అయితే మాత్రమే మాకు ప్రభుత్వ ఉద్యోగులతో ఏదైతే పెన్షన్ ఇస్తారో అప్పుడు మాత్రమే మాకు లబ్ధి చేకూరుతుంది. అట్లాగే మరి వీళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే 65 మంది ఈరోజు నియామకాల కోసం వచ్చారో వారి పోరాటం అంతా ఇంత పోరాటం కాదు. 2009లో మరి ఆర్టీసీలో వాళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగితే 2009 అంటే ఇప్పుడు 2019 అంటే దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి అయింది. 11వ సంవత్సరంలో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండి రకరకాల పనులు చేసుకుంటూ ఎప్పుడైతే ఆర్టీసీ వాళ్ళు పిలుస్తారో అప్పుడు పనిచేయడం, మిగతా అప్పుడు ఖాళీగా ఉండడం, చాలా ఇబ్బందులు. ఆర్టీసీలకి వచ్చేసరికి వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కాలే. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లోళ్ళు అయినారు, పిల్లోళ్ళు కూడా పెద్దగా అయినారు. ఇప్పటికి కూడా నిరుద్యోగంలో ఉన్నారంటే చాలా బాధలతో ఉన్నారు. వారికి కూడా ఈ అవకాశము, ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా వినియోగించుకొని మంచిగా డ్యూటీలు ఏదైతే చెప్పినట్లుగా గతంలో 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినని చెప్తున్నారు మీరు. సో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మంత్స్ అయిన తర్వాత చేసినని చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 years ఏమైంది అంటే ప్రభుత్వ వైఫల్యం అంటారా దాన్ని? ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, సరైనటువంటి నిర్ణయాలు, అధికారులలో లోపం కూడా ఉంది. అధికారులు ఎప్పుడూ వాస్తవాలు తెలియపరచకపోవడము. ఎందుకంటే ఇక్కడ ఇంత షార్టేజ్ ఉన్నా కూడా షార్టేజ్ లేదని చెప్తా వచ్చారు. దాదాపుగా ఇక్కడనే 200 మంది పైచులకు కండక్టర్లు అవసరం ఉంది, 200 పైచులకు డ్రైవర్లు అవసరం ఉంది. కానీ కండక్టర్లు అవసరం లేదు, డ్రైవర్లు అవసరం లేదని చెబుతూ వచ్చారు. కాబట్టి వీళ్ళను కూడా ఇంతకాలము సాగదీస్తూ వచ్చారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 65 మంది కాకుండా అదనంగా మళ్ళీ ఇంకా 80 మంది కండక్టర్లు అవసరం ఉంది, 130 మంది డ్రైవర్లు అవసరం ఉంది. ఇవన్నీ సరైనటువంటి సమాచారం అందజేయకపోవడమే ఒక కారణమైతే అటు మంత్రివర్గానికి కానీ ఇటు యాజమాన్యానికి కానీ టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఎండీ గారు ఉన్నారో ఇటు వాళ్లకు వాస్తవాలు తెలిసినట్టే వీళ్ళు ఇంతకాలము మరి పొట్ట చేత పట్టుకొని ఇన్ని చోట్ల తిరగాల్సిన అవసరం ఉండేది కాదు. మొన్ననే వచ్చిన ఎండీని కూడా పులివెందుల్లో వీళ్ళు కలిసి వాళ్ళ బాధలను చెప్తే తర్వాత ఆయన కూడా రిపోర్టు తెప్పించుకుంటే వాస్తవంగా ఉన్న ఈ షార్టేజీని దృష్టిలో పెట్టుకొని వెంటనే వీళ్లకు 6వ తేదీన తీసుకునేటట్టుగా ఆదేశాలు ఇచ్చేందుకు మరొక్కసారి ముఖ్యంగా మరి ఎండీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరందరి తరఫున. మరి వీళ్ళు 2009 నుండి ఎక్కడ పిలిపిస్తే అక్కడ తెలంగాణలో పనిచేశారు. అటు పిల్లలను వదులుకున్నారు, అటు భర్తలను లేదంటే భార్యలను వదులుకొని చాలామంది చాలా దూరం పనిచేస్తూ మళ్ళీ వెంటనే 3 నెలల తర్వాత డిసెంగేజ్ కావడం, అట్లా ఎంగేజే వీళ్ళు దాదాపు 7-8 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది గురై ఈరోజు మరి ఆనందంతో ఈరోజు ఆర్డర్స్ తీసుకుంటున్నారు. వీరికి కూడా రాబోయే రోజుల్లో వెంటనే రెగ్యులరైజేషన్ చేస్తూ ఈ మంచి జీతాలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం. సరే, మరి మీ ఈ 10 సంవత్సరాలు మీ కష్టం కావచ్చు, మీ ధర్నాలు కావచ్చు, వాటెవర్ మీరు కష్టపడారు, చేశారు, జీవోలు పంపించారు, ఇప్పుడు ఫైనల్ గా మీకు చేతికి వచ్చేసింది అదృష్టం. ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే మొన్న
వీళ్ళకు శుక్రవారం సాయంకాలం విషయం తెలిసింది ఈ 65 మందిని తీసుకుంటారని. సాయంకాలం నుంచి దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు, మంచిగా కేకులు కట్ చేసుకున్నారు. ఎందుకంటే వాస్తవం చెప్పాలా, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీకు మొన్నటిదాకా ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారో. గతంలో కూడా చూశారు వీళ్ళను. అనేక పోరాటాలు ఇక్కడ కూడా సామూహిక పోరాటాలు చేశారు. సామూహిక పోరాటాలే కాదు, అనేక పర్యాయాలు విజయవాడకు పోవడము, అక్కడ అమరావతిలో అధికారులను కలవడం కావచ్చు, అట్లాగే మంత్రివర్గాలను కలవడం కావచ్చు. చాలా వీరి పోరాటం మరి వృధా కాకుండా మరి ఈరోజు వీరు మంచి ఫలితాలను అందుకున్నారు. ఓకే, గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 6 months అయింది వచ్చి, వాటి మీకు ఆర్టీసీకే కాకోకుండా చాలా మందికి రైతు భరోసా కావచ్చు, అనించి సచివాలయం కావచ్చు, చాలా మందికి జాబ్స్ ఇచ్చారు 6 నెలల్లోనే. సో ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గురించి? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ లాస్ట్ గవర్నమెంట్. ఓకే, హలో అండి, నేను మీ జీవిత రాజశేఖర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన MTV.